యునియా అనే స్త్రీని అపోస్తలులుగానే పిలిచారు. ప్రసిద్ధికెక్కిన అపోస్తలులలోనే ప్రసిద్ధికెక్కిన అంటే ఒక 11 మంది అపోస్తలులు ఉంటే వాళ్ళలో ప్రసిద్ధికెక్కింది ఎవరు అని అంటే యునియా. సో అపోస్తలులుగా స్త్రీలు కూడా ఉన్నారు అనే విషయాన్ని ముందు జ్ఞాపకం చేసుకోండి. ఇకపోతే క్రీస్తుతో పాటు ఉన్నటువంటి 12 మంది అపోస్తలుల గురించి ఒకవేళ మీరు మాట్లాడుతూ ఉంటే వారు మాత్రమే అని అనుకుంటే వారికి మాత్రమే వాక్య పరిచర్య చేయమని చెప్పలేదు. ప్రతి ఒక్కరూ అపోస్తలుల ద్వారా వాక్యం విన్న మనము వాక్య పరిచర్య చేయాల్సిందే. సో వాక్య పరిచర్యకు అపోస్తలత్వానికి, సువార్త పరిచర్యకు అపోస్తలత్వానికి సంబంధం లేదు. అపోస్తలుడు అంటే పంపబడినవాడు అని అర్థం. సంబడి దట్ ఈస్ సెంట్, పంపబడినవాడు. క్రీస్తు చేత పంపబడిన వారిని అపోస్తలులని పిలుస్తారు. ఆ పంపబడిన వాళ్ళల్లో ఆ పంపబడిన వాళ్లకు నేను లేచాను. ఏంటి ఇంతకు సువార్త అంటే? మనం చెప్పే సువార్త ఏంటి? మరణం చచ్చిపోయింది, ఇప్పుడు మనం జీవిస్తాం అని చెప్పడమే కదా. పునరుత్థానములు అంతే కదా. మొట్టమొదట పునరుత్థానం అపోస్తలులకు తెలియజేసింది ఎవరు? మగ్దలేనే మరియ స్త్రీ అన్న.